హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వెజిటేబుల్ ఫ్రై చేసేటప్పుడు ఈ వెజ్ ఫ్రై అంత రుచిగా రావాలి అంటే ఈ కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. జనరల్గా మనము కూరగాయలతో ఫ్రై రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదండి. నార్మల్గా కాకుండా నేను ఇప్పుడు చూపించబోయే ఈ కొబ్బరి కారాన్ని 1 నుంచి 2 టీ స్పూన్లు వేసుకున్నట్లయితే ఎలాంటి వెజిటేబుల్ ఫ్రై అయినా సరే చాలా రుచిగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ కొబ్బరి కారపొడిని ఫ్రై రెసిపీస్లోకి ఈజీగా కొన్ని వారాల పాటు నిల్వ ఉండేటట్టు ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా కొబ్బరిని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని డ్రై చేసుకోవాలండి. ఇది ఎంత బాగా డ్రై అయితే మనకి ఈ కొబ్బరి కారము ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా ఎండలో నీట్గా డ్రై చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. లేదనుకుంటే కొంచెం ఎర్లీగా పాడయ్యే అవకాశం ఉంటుంది. నేను కొబ్బరిని నీట్గా వాష్ చేసుకుని ఇలా సన్నగా పొడవుగా తురుముకొని ఎండలో ఒక 2-3 రోజులు నీట్గా డ్రై చేసుకున్నాను. అలానే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండు మిరపకాయలను కూడా నీట్గా డ్రై చేసుకొని వేసుకోవాలి. అయితే ఈ మిరపకాయలు వేసుకునేటప్పుడు సన్నగా పొడవుగా ఉన్న మిరపకాయలు కాకుండా కొంచెం మందంగా ఉన్న మిరపకాయలు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. అలానే మనకి ఎక్కువ ఘాట్ అనేది రాకుండా ఉంటుంది. మీకు ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే సన్న మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నిజానికి ఈ కారపొడులు చేసుకునేటప్పుడు మందంగా ఉన్న మిరపకాయలు చాలా బాగుంటాయి. అలానే మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులో ధనియాలు, జీలకర్ర లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే బాగుంటుంది. అయితే నాకు మరి ఆ ఫ్లేవర్ నచ్చదు కనుక వేయటం లేదు. ఇలా నేను లావుటి మిరపకాయలు తీసుకున్నానండి. తీసుకొని ఫస్ట్ ఇవి కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకలాగా ఉండేటట్టు ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మన దగ్గర చట్నీ పప్పు ఉంటుంది కదండి. కొంతమంది వేపిన పప్పు అంటారు, కొంతమంది పుట్నాల పప్పు అంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తూ ఉంటారన్నమాట. ఆ పప్పుని 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. పప్పు కూడా నీట్గా డ్రై అయ్యి ఉండాలండి. ప్రతిదీ నీట్గా డ్రై చేయడం వల్ల ఈ కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. లేదనుకుంటే ఎర్లీగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇదే ప్లేస్లో మీరు వేయించుకున్న నువ్వులు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు వెంటనే చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే పల్లీలు కూడా ఫ్రై చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇలా వేపిన పప్పుని వేసుకున్న తర్వాత మరొకసారి కచ్చాబిచ్చాగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదండి. ఇలా చేసుకున్న తర్వాత మీ దగ్గర రాళ్ళుప్పు ఉంటే నీట్గా డ్రై చేసుకొని అది ఈ కారపొడికి తగ్గట్టుగానే వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయకూడదు. జనరల్గా మనము ఏ రెసిపీస్ అయినా చేసుకునేటప్పుడు వెజిటేబుల్స్కి తగ్గట్టుగా వేస్తాం కదా, అలానే ఈ కారపొడికి తగ్గట్టుగానే ఉప్పుని డ్రై చేసుకుని కానీ లేదంటే లైట్గా ఫ్రై చేసుకుని కానీ, అంటే తేమ అనేది లేకుండా వేసుకోవాలి. అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, అలానే ఈ కారానికి తగ్గట్టుగా రాళ్ళుప్పుని కానీ సాల్ట్ని కానీ పింక్ సాల్ట్ని కానీ మీ దగ్గర ఏది అనుకూలంగా ఉంటే అది వేసుకొని మరొకసారి కచ్చబెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే నా దగ్గర రాళ్ళుప్పు లేదు కనుక నార్మల్ సాల్ట్ని వేస్తున్నానండి. మరి ఎక్కువ వేయనవసరం లేదు, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలా ఇష్టం ఉన్నట్లయితే కరివేపాకుని కూడా ఒకసారి డ్రై చేసుకొని కానీ ఫ్రై చేసుకొని కానీ ఒక 4-5 రెమ్మలు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఆప్షన్ అయితే మన ఇష్టమే. ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకొని మరొకసారి కచ్చాబిచ్చగా గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే. అయితే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే తప్పకుండా మనము ఇవన్నీ నీట్గా డ్రై చేసినవి మాత్రమే వేసుకోవాలి. ఎండలో నీట్గా ఎండబెట్టుకుంటే కొన్ని వారాల పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. అయితే ఎక్కువ నెలలు కూడా నిల్వ చేసుకోవచ్చండి. మన వంటకారాన్ని ఎలా అయితే చేసుకుంటామో అలా. కాకపోతే కొంచెము టేస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఫ్లేవరు టేస్టు 2 తగ్గిపోతాయి. వారాల పాటు నిల్వ చేసుకుంటేనే బాగుంటుంది. మనము అప్పుడప్పుడు కూరగాయలతో ఫ్రై రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా, రసం పెట్టుకొని కానీ సాంబార్ పెట్టుకొని కానీ. ఆ వెజిటేబుల్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎండింగ్లోని ఇది ఒక 2 టీ స్పూన్లు కానీ 3 టీ స్పూన్లు కానీ మీరు చేసే క్వాంటిటీని బట్టి దానికి తగ్గట్టుగా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి, నిల్వ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటీ అస్సాం ఛానల్ని.